సేవకులు సేవకురాలు కూడా మరి ఆమె చేసి సేవ కూడా మనం కూడా ఎంతో కొంత రోజుకి ఒక రోజైనా కనీసం ఒక్క గంట అయినా మనం పాస్టర్ ముందు ప్రార్థన చేసుకుంటే మన జీవితానికి మన సంఘానికి మన కుటుంబం కూడా మంచి జరుగుతుందని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మరి దైవ సేవలు చేసినట్టు సేవని మన దేవుడే భరించేలాగా మనం అందరం ప్రార్థన చేయమని సాక్షి దేవుడు 14 సంవత్సరాలు కాచి కాపాడి 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని పొందలాలండి. ముందుగా దేవుని దాసురాలకి వారి కుటుంబానికి మా వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మేము ఇంత ఆత్మీయంగా పలుకుతున్నామంటే దేవుని చిత్తంలో కొనసాగుతున్నామంటే మీరు చేసిన ప్రార్థన, దేవుని పట్ల మీకున్న విశ్వాసం, మీ సాక్షి జీవితం మా సంఘం అంతటికి ఒక మాదిరికరంగా ఉండి దేవుని మీద ఆధారపడి ప్రభు యొక్క నామాన్ని అత్యధికంగా మహిమపరుచున్న సేవకునికి సేవకురాల కుటుంబానికి మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు. మీ నమ్మకమైన గొప్ప విశ్వాసం ద్వారా ఈ 14 సంవత్సరాలు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఎన్నోసార్లు మేము మీ మీద కోపపడినా అడిగినా కానీ ఒక తండ్రి అడిగిన పిల్లల్ని ఎలా పుచ్చగిస్తారో అలాగే ఎన్నోసార్లు మమ్మల్ని చాలా తీశారు. మేము ఇంటి రీతిగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నామంటే అది కేవలం ఈ ప్రార్థన వల్లనే మాత్రమే. ఇక మీదట మేము ఎన్నో సంవత్సరాలు ఈ సంఘం అనేక సంఘాలకు మాదిరికరంగా ఉండులాగిన దేవుడి గొప్ప కృప చూపినట్టు మా కొరకు ప్రార్థించండి. ఈ 14 సంవత్సరాలు మా ద్వారా కానీ మా ప్రవర్తన ద్వారా కానీ మిమ్మల్ని బాధ పెట్టిన ఎడల మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మీరు మా కొరకు ఎన్నో ఉపవాసాలు ఎంతో కన్నీరు విడిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చూపిస్తున్నాం. ఇంకా అనేక మందిని రక్షించి దేవుని వైపు వారిని ఆకర్షించేలాగున అనేక చోట్ల బహుబలంగా వాడబడేలాగున మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు ఇంత చక్కటి ప్రేమ కలిగిన ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగా. మరి సంఘ స్కూల్ పరిచర్య ద్వారా యవన బిడ్డల ద్వారా మా బిడ్డలకు ఎంతో దేవుని ఎందు భయం భక్తి నేర్పించి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలాగే చాలా మంది యవనస్తులకు మీరిద్దరూ కూడా మాదిరికరంగా ఉన్నారు. అలాగే మా బిడ్డలు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయం భక్తి కలిగేలాగా సండే స్కూల్ విషయంలో కానీ యవనస్తుల మీటింగ్స్ విషయంలో కానీ అనేక విషయాలు నేర్పి వారిని ఎంతో ముందుకు నడిపించినందుకు మీ ఇద్దరికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యవనస్తులు అనేక మందిని దేవుని సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఒక చిన్న మాట చెప్తాను. లోకస్వార్థం ఉంటుంది కదా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు అనేసి బుద్ధి తెచ్చుకుని తిరిగి రావడం కుమారుడిది ఎంత గొప్పతనమో, తిరిగి వెళ్తే మా నాన్నను చేర్చుకుంటాడు అన్న తండ్రి ప్రేమ గుర్తు తెచ్చుకోవడం కూడా తండ్రిది గొప్పతనం. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లల్ని గొప్పని క్షమించలేరు. కానీ ఆ అబ్బాయి ఏమనుకున్నాడో, నేను వెళ్తే ఎంత తప్పు చేస్తాను. దైవసేవకులైన మాస్టర్ గారు ఎక్కడికి రావాలని మనం చేస్తాం. మాస్టర్ గారు పాఠం గారు దేవుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరంలో దైవసేవకులు ప్రార్థన దేవమ్మ పురుషులు రండి, త్వరగా రావాలి. పెద్దలు సంఘ పెద్దలు రండమ్మా, అందరూ రమ్మ. సమయం లేదు మనకి, త్వరగా రావాలి. కూర్చుని రావాలి. స్త్రీలు రండమ్మా, పిలుస్తుంటే రారండమ్మా.